సరే, ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడారు చూద్దామండి ప్లీజ్. ఆయన కూడా మాట్లాడి చూసి. ఏంటో వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యుఏపిఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలయ్యింది. కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు. గేమ్ ఆన్. అది ఆయన. సో ప్రజలు అదే ప్రజలే తీర్పిస్తారు అంటున్నాడు. కానీ పాపం ఆయనకి డిపాజిట్స్ కూడా రాలేదు పోటీ చేస్తే. పాపం ఆయన పోటీ చేసి డిపాజిట్స్ కూడా గెలవలేకపోయారు, ప్రజా మద్దతు ఆయన కూడగట్టలేకపోయారు. సరే పర్లేదులేండి. సో మనం ఇప్పుడు రాజకీయాల గురించి నేనేం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడా గెలవడా, చంద్రబాబు నాయుడు గారి కూటమి ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందా లేదా, అది కాదు కూడా. అది మాట్లాడాల సమస్య. కేవలం రావణ్ కేసు ఒక్కటే మాట్లాడారు. రావణ్ కి మద్దతుగా ఉండడం తప్పు కాదు సార్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మద్దతు పలకడంలో ఏం సమస్య లేదు. అందరూ అసభ్య పదజాలం ఉపయోగించలేదు. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నాను. నువ్వు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడం అనేది తప్పు. అది ఎవరైనా సరే మీ అభిప్రాయాలను వ్యక్తపరచడం అభ్యంతరకర పదజాలం ఉపయోగించాడు. ఎగ్జాక్ట్లీ. విమర్శలు మీరు మన చిన్న ఇప్పటి నుంచి సరే ఇప్పుడు స్వాతంత్రానంతర భారతంలో మొదటి రోజుల్లో కూడా కమ్యూనిస్టులకి కాంగ్రెస్ కి మధ్య ఆర్టికల్స్ లో అంటే వ్యాసాలు రాసేవాళ్ళు జర్నలిస్టులు. మీరు తప్పు అంటే మీరు తప్పు అని అనేక కౌంటర్ ఆర్టికల్స్ బోలెడన్ ఉండేవి లేవా? మనం చాలా చూసాం. మనం ఇదే మీడియాలో కూడా మన ఒపీనియన్ ని చెప్పడం ఎక్కడా తప్పు కాదు. ఎవరైనా సరే ఏ ఒపీనియన్ చెప్పవచ్చు. పండిట్ నెహ్రూ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారి సభలో లేకపోతే ఎత్తుకుని నన్ను విమర్శించే నాయకుడు ఎక్కడ అని అడిగేవారు. ఎగ్జాక్ట్లీ అలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం మనం. విమర్శ ఎప్పుడు తప్పు కాదు, విమర్శ ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఖచ్చితమైన విమర్శ ఉండాల్సిందే. విమర్శకు మళ్ళీ ఎవరైనా కౌంటర్ వచ్చినప్పుడు దాన్ని కూడా అంతే సహృదయంతో స్వీకరించగలగాలి. అప్పుడు ప్రజాస్వామ్యం ఉన్నట్టు. అంతేగాని నేను ఏదైనా ఇప్పుడు నాకు గొడవంతా కూడా ఏంటంటే ప్రశ్న రావణ్ మాట్లాడిన దాంట్లో ఈ హిందూ ధర్మంలో ఇప్పుడు ఇంత మాట్లాడారు కదా, ప్రకాష్ రాజ్ గారు చెప్పారు కదా, కరెక్టే. రాముణ్ణి కృష్ణుణ్ణి దూషించడం తప్పు అని ఒక మాట అనమండి చాలు. ఎక్కడ అంటాడు ఆయన? వాళ్ళు వలస కూలీలు. నేను ఇదే అంటున్నాను సార్. ఇప్పుడు నేను అదే అంటున్నాను. మీరు ఒక దేవుణ్ణి లేకపోతే ఎవరో ఒకళ్ళు వాళ్ళు, నేను ఇప్పుడు యేసుక్రీస్తుని తిట్టారనుకోండి, నేను ఖచ్చితంగా ఇమీడియట్ గా నేనే ఖండిస్తాను. ఎందుకు యేసుక్రీస్తుని అనాలి, లేకపోతే ఒక ప్రాఫిట్ని ఎందుకు అనాలి, లేకపోతే అల్లాని ఎందుకు అనాలి? సో మీరు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని మాట్లాడండి. ఇండివిజువల్ గా విమర్శించడం వేరు. ఒక క్రైస్తవ మత ప్రచారకుని విమర్శించడమో, లేదా ఒక మౌల్వీని విమర్శించడమో, లేదా ఒక స్వామీజీని విమర్శించడమో అది వేరు. అంతేగాని మీరు దేవుళ్ళకి ఎందుకు ఆపాదిస్తున్నారు? ఈ దేశంలో కోట్లాది మంది రాముణ్ణి ఆరాధ్యనీయమైనటువంటి దైవంగా భావిస్తాం మేము. నేను భావిస్తాను సార్. నా మనోభావాలే దెబ్బతింటున్నాయి. ఎవరు మాట్లాడాలి? సో రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవరైనా దూషించవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు. దీన్ని ప్రజాస్వామ్యం అంటాము, దీన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అంటాము అని అంటే ఇది ఎక్కడ గొడవ? కొంతమంది ఉంటారు, కొంతమంది ఏంటంటే వేదాలు మొత్తం అర్థం కాదు, వేదాల్లో ఏముంది, అందులో ఏం లేదు. నువ్వు చదివావా? నీ జీవితకాలం పడుతుంది, నీ జీవితం సరిపోదు అది చదవాలంటే. పోనీ నువ్వు రామాయణమో మహాభారతమో నీ ఇంటర్ప్రిటేషన్ కి నువ్వు ఎక్కడో బుక్ వచ్చింది, ఆ బుక్ చూసేసి దీంట్లో ఉన్నది నేను చెప్పేస్తున్నాను అని అంటే దానికి ఒక పద్ధతి ఉంది, ఒక లెక్క ఉంది. ఇప్పుడు గురు గ్రంథ్ సాహిబ్, నేను పంజాబ్ లో జరుగుతుంది గొడవ అదే. భగవంత్ సింగ్ మాన్ ఒక మాట మాట్లాడారు, ఏదో రాంగ్ గా మాట్లాడారని అఖల్ తఖ్త్ విపరీతమైన విమర్శలు చేస్తోంది ఇప్పుడు ఆయన మీద. అసలు ఒక సంప్రదాయాన్ని, ఒక సంస్కృతిని విమర్శించే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చారు తెలుసా సార్? ఇక్కడ కుట్ర ఉందంటాను నేను. ఇక్కడ కుట్ర ఉంది. ఏంటి? విదేశీ భావజాలంతో విదేశీ డబ్బులు తీసుకొని ఇక్కడ ఎన్జిఓలు నడుపుతూ ఇక్కడ అట్రాసిటీ లిటరేచర్ పుట్టిస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, అట్రాసిటీ లిటరేచర్ అంటున్నాను దీన్ని.
సో కొన్ని సందర్భాల్లో ఇన్కల్చరైజేషన్ అంటారు. అట్రాసిటీ లిటరేచర్ ఎట్లా వస్తుంది? పర్టికులర్లీ ఈ హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని కోట్ల రూపాయలు అక్కడ నుంచి వస్తూ ఉంటాయి. వీళ్ళు ఇక్కడ బుక్కులు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు, బుక్ ప్రింట్లు చేస్తూ ఉంటారు, లేకపోతే వ్యాసాలు రాస్తూ ఉంటారు, ఇట్లా సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు. ఇవాల్యూషన్ ఇది. అండ్ పెరియార్ గణపతి విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడే అప్పుడే అడ్డుకోవాల్సింది. అదే అంటున్నాను. ఇప్పుడు ఇదే మాటలు ఈ ఇస్లాం గురించో క్రిస్టియానిటీ గురించో మాట్లాడతారా? నిన్న మీకు తెలుసా, నేను ఒక స్టోరీ నిన్ననే చదువుతున్నాను. మహారాష్ట్రలో ఒక స్కూల్లో సర్ తన్సే జుదా అని పాటకి పిల్లలతో డాన్సులు చేపిస్తున్నారు. సర్ తన్సే జుదా అంటే తెలుసా? ప్రాఫిట్ కి లేదా అల్లాకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే సర్ తన్సే జుదా, నీ తలను బయరు చేయండి, శిరచ్ఛేదం చేయండి అని చెప్పి ఆ పాటకు డాన్సులు చేపిస్తున్నారు సార్ స్కూల్లో. సర్ తన్సే జుదా, అది ప్రజాస్వామ్యమా? సో మనం ఊరికే ఒక దగ్గర కూర్చొని మాట్లాడేస్తే ఎట్లా కుదురుతుంది? సో ఇప్పుడు ఈవెన్ మనం క్రిస్టియానిటీ ఉందనుకోండి, డెఫినెట్లీ ఈవెన్ నరేంద్ర మోదీ గారిని క్రిస్టియన్ మత పెద్దలు వచ్చి కలిసారు కేరళ నుంచి వచ్చి. ఓకే, మోహన్ జీ భగవత్ గారు వెళ్ళి మసీద్కి వెళ్ళి మాట్లాడి వచ్చారు, మౌలవీలతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యలో మనం చూస్తున్నాం కదా. సో సుహృద్భావము. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్స్ అని బోలెడన్ని ఉంటాయి. మీకు ఇప్పుడు యుఎస్ లాంటి దేశాల్లోకి వెళ్తే ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్స్ అంటారు. అవి